సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు రుణమాఫీ ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? కడియం శ్రీహరి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. రైతు రుణమాఫీ ఎప్పటిలోపు పూర్తి చేస్తారని చెప్పి అప్డేట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఏడాదికి 1.36 లక్షల కోట్లు అవసరమని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బారాస 10 ఏళ్ల పాలనలో ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉండగా గణాంకాలను చదివి వినిపించారన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరిట 13 హామీలు అయితే ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు రైతు, మహిళా డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఇప్పుడు మనకు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీ డిసెంబర్ 9 రైతు రుణమాఫీ చేస్తామని హామీ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పుడు కీలక చర్చ అయితే పట్టిందనమాట. రైతు రుణమాఫీ ఎప్పటిలో పూర్తి చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ప్రతిపక్షాలు కోవడం జరిగింది. అయితే తెలంగాణ సర్కారు 2 లక్షల రూపాయలు, అంటే రేవంత్ రెడ్డి సర్కారుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రైతులకు ప్రకటించింది. అయితే ఎప్పటిలోపు జమ చేస్తారు ఏంటనేది అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. దానికోసం అసెంబ్లీలో అయితే కీలక చర్చ అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన వీడియో రూపాయలు అందిస్తాను. రుణమాఫీకి సంబంధించి ఎదురు చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి.